తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాల వంటశాలను పరిశీలించి మధ్యాహ్న భోజన నాణ్యతను స్వయంగా పరీక్షించారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేసిన ఆమె వారికి గుడ్లు తినిపిస్తూ భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని ఉపాధ్యాయులను హెచ్చరించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ఆమె స్పష్టం చేశారు. అభివృద్ధి కోసమే ప్రజలు కూటమిని గెలిపించారని ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల పరిషత్ సమావేశ మందిరంలో సర్పంచుల అభినందన సభ జరిగింది. గత 5 సంవత్సరాలుగా సర్పంచులుగా పనిచేసి నేడు పదవీ విరమణ చేయనున్న సర్పంచులను ఎమ్మెల్యే సత్కరించి నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమానికి పెంటపాడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కట్టుబోయిన వెంకటలక్ష్మి అధ్యక్షత వహించారు. పదవీకాలం పూర్తి తరుణంలో 2 మండలాల సర్పంచులకి మనం గౌరవం ఇవ్వాలి. పార్టీలు ఏదైనప్పుడు కూడా హ్యాపీ మూడ్ లో వాళ్ళు వెళ్ళాలి బయటికి. మనం సర్పంచ్ అయిపోయిన తర్వాత కూడా ప్రజలతో మమేకమై ఆ గ్రామ అభివృద్ధికి తోడ్పాటును ఆశిస్తూ ఈ మర్యాద చేయాలని చెప్పి సర్పంచ్ ఎలక్షన్ అంటే నాకు తెలుసు. నేను ఒక కౌన్సిలర్ ఎలక్షన్ గా పోటీ చేసినప్పుడు పడినంత బాధ ఎంత ఉంటుందో నాకు తెలుసు. ఆ తర్వాత 5 సంవత్సరాలు హ్యాపీగా ఉండొచ్చు, కానీ ఆ 15-20 రోజులు మనం నలుగుడు కానీ మన ఆవేదన కానీ చాలా మందికి ఆ తర్వాత మర్చిపోతూ ఉంటారేమో నాకు తెలియదు, కానీ నాకైతే బాగా తెలుసు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఏదో చెయ్యాలి అని ఆశలు అమ్ముకుని సర్పంచ్లయ్యి ఏమీ చెయ్యలేక నిర్వీర్యంలో ఉన్న టైంలో మరి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ వచ్చినప్పుడు ఆయన ఒకటి ఆదేశాలు జారీ చేసి, భారతదేశంలో ఇద్దరికే చెక్ పవర్ ఉంటది. ఒకటి రాష్ట్రపతికి, 2 సర్పంచ్. అంత అత్యున్నతమైన పదవి సర్పంచ్. మీ ఊర్లో ఎక్కడ ఎవరు మీటింగ్ పెట్టినా, ఏ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టినా అక్కడ సర్పంచ్ సభాధ్యక్షులుగా వ్యవహరించాలి. లోకల్ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఎమ్మెల్యే ఉంటాడు, టౌన్ లో అయితే చైర్పర్సన్ ఉంటారు. ఇది రాజ్యాంగంలో మనం ఇచ్చింది. మనం దాన్ని ఎక్కడా కాలు రాయకూడదనే ఉద్దేశంతో చాలా మంది అప్పుడు ఆ రోజు మీకు తెలుసు అందరూ వైఎస్ఆర్సీపీ సంబంధించిన సర్పంచులు ఎంపీటీసీలు ఉన్నారు. మన గెలిచేటప్పటికి చాలా మంది మనం ఓడిపోవాలని కూడా మన బూత్ దగ్గర నిలబడి పనిచేసి ఉండొచ్చు. కానీ రాజకీయ పార్టీలు అనేవి 2 ఉంటాయి. ఏ పార్టీ హక్కులను అలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ తరఫున పనిచేసారు అనుకోవాలి తప్ప మనకే అలాగే పర్సనల్ గా గ్లెడ్జ్లు ఉంటాయని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అంతే గడిచిన 2 సంవత్సరాల్లో ఏ వైసీపీ నాయకుడిని నేను పోలీస్ స్టేషన్ కానీ ఒక కేసుగా నేను కట్టించలేదు. పార్టీలు అతీతంగా పనిచేసుకుంటూ వచ్చాం, అందరినీ మర్యాద చూసాం. మీరు మా పార్టీ మేము ఎలా ఉంటామంటే నేను ఏం చేయలేను, కానీ మన ప్రజల్లో కలిసి మంచి సమాజాన్ని తయారు చేయడానికి మీకంటే ముందడుగు నేను వేయాలనే ఆలోచనలో పనిచేస్తాను. ఎందుకంటే పార్టీలని ఎలక్షన్ వరకు చూసుకోవాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసం అందరూ కలిసి పాటుపడాలి. అటు వైసీపీ కానీ, ఇటు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ అని ఒక మంచి ఉద్దేశం, మంచి నడవడికని ఇక్కడ అందరికీ అలవాటు చేయాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ వచ్చాం. దాని రిజల్ట్ కూడా బాగానే ఉంది. పోలీస్ స్టేషన్లో చూసుకుంటే నో ఎఫ్ఐఆర్. పార్టీకి సంబంధించిన తగులు ఈ కాన్స్టిట్యూన్సీలు లేకుండా చూడమని చెప్పాం. అదే జరుగుతుంది పోలీస్ స్టేషన్. అంతేకాకుండా ఇవాళ అభివృద్ధి కోసం జనం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ కూటమిని గెలిపించింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకూడదని గెలిపించేది తప్ప మమ్మల్ని గెలిపించేసారంటే నేను అదే ఆశ్చర్యంగా ఉంది. అమెరికా నుంచి 3 లక్షల టికెట్ పెట్టుకొచ్చి
మమ్మల్ని గెలిపించి ఓటేసామన్నా నీకు నువ్వు గెలుస్తున్నావు అని చెప్పి వెళ్ళారంటే ఒక ఓటుకి 3 లక్షలు ఖర్చు పెట్టుకొచ్చారంటే ఓటు గురించి తెలిసిన భారతీయులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి లేబర్ కోడ్స్ అమలు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా కడప సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ, సిఐటియు సంయుక్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగసుబ్బారెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లం మనోహర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసీ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో నరహంతక ప్రభుత్వం ఏలుబడిలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ రక్షణ లేనటువంటి గొడ్డలు పెట్టి లాంటి చట్టాలతో కుదేలు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని దేశవ్యాప్తంగా ఈరోజు ఏఐటీయూసీ, సిఐటియు మిగతా 10 కేంద్ర కార్మిక సంఘాలు బ్లాక్ డేగా పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో ఆత్మార్పణలతో, బలిదానాలతో సాధించుకున్నటువంటి 44 రకాల కార్మిక చట్టాలలో 29 చట్టాలను రూపుమాపి వాటి స్థానంలో 4 కోడ్స్ తీసుకొచ్చి ఆ 4 కోడ్స్ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల కార్మిక వర్గాన్ని, సంఘటిత అసంఘటిత రంగాన్ని కుదేలు చేస్తూ వారిని కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చేటువంటి విధానాన్ని శ్రీకారం చుట్టినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అదే సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది కర్షకులకు గొడ్డలు పెట్టడానికి 3 చట్టాలు తీసుకొచ్చి వారిని కుదేలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా దేశంలో మత విద్వేషాలు సృష్టిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ విభజించి పాలిస్తున్నటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వం వల్ల 140 సంవత్సరాల కిందట సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని తుంగలో దొక్కి 10 గంటలు 12 గంటల విధానానికి శ్రీకారం చుట్టింది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితి, బేరసారాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి, ఆక్యుపేషనల్ సేఫ్టీ పేరుతో కార్మికులు నడ్డి విడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి, వేతనాల కోడ్లో మార్పు తీసుకొచ్చి కనీస వేతనాలు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి, సమ్మె చేసే హక్కు కూడా ఈరోజు లేకుండా ప్రశ్నార్థకం చేసినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ బ్లాక్ డే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి, కర్షకులకు, కలిసి వచ్చేటువంటి అన్ని ప్రజాస్వామిక వాదులందరికీ కూడా ఏఐటీయూసీ, సిఐటియు బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడంలో అత్యంత కీలకంగా ఈరోజు పోషిస్తూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రెండో దానికి సంబంధించి 29 కార్మిక చట్టాలను రద్దు చేసేశారు. 4 కోడ్స్ని తీసుకొచ్చారు. ఈ 4 కోడ్స్లో కార్మిక వర్గానికి ఏ ఒక్కటి కూడా అనుకూలంగా లేవు. ఇవన్నీ కార్పొరేట్ సెక్టార్కు, లేకపోతే సెంట్రల్లో ఉన్న ప్రభుత్వానికి కోశాధికారిగా వ్యవహరిస్తున్న అదానికి మాత్రం అనుకూలంగా ఉన్నాయి తప్ప కార్మిక వర్గానికి అనుకూలంగా లేవు. కాబట్టి ఇవన్నీ కార్మికుల ఓట్ల హక్కులు కావాలి, అధికారం కావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను విస్మరిస్తూ ఉన్నారు. 10 గంటల పెంపు, లేకపోతే జీతం తగ్గింపు, కార్మికులకు సంబంధించినటువంటి ఏ హక్కు లేకపోవడం అన్యాయం. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి 4 కోడ్స్ను రద్దు చేయాలని చెప్పి సిఐటియు, ఏఐటీసీ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతు సంఘాల్లో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదం. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. అమరావతి ప్రజల రాజధాని కాదు, స్కామ్ల రాజధాని. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. రైతుల గౌరవం సామాజిక ఒప్పందమే అమరావతి అని ఎంపీ పురంధరేశ్వరి ఉద్ఘాటన. 3 రాజధానుల నిర్ణయం పూర్తిగా అవివేకపూరితమని విమర్శలు. వాడపల్లిలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు. గోవిందనామస్మరణ నడుమ కన్నుల పండుగగా సాగిన స్వామివారి తెప్పోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.